నెల్లూరు నగరంలోని 3 స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఐదుగురు యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోంకు తరలించారు. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజులు జరుగుతున్నాయని ఎస్పీ ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవ్రీడే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. మా బాలాజీ నగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది. దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది. ఈ రామలింగాపురం ఆ ఏరియాలో విఐపి స్పా అని ఉంది, అక్కడికి పోయాము. ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం చేయించడం జరుగుతుంది. అది గమనించాం, వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం, ఆర్గనైజర్ పారిపోయారు. అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ 7th లైన్లో వేరే ఇంకో స్పా మీద కూడా యూనిక్ సెలూన్, దీని మీద కూడా దాడి చేయడం జరిగింది, రైడ్ చేయటం. అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము. అక్కడ కొంతమంది అమ్మాయిలను కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ విచారించి వాళ్ళందరినీ కూడా హోములకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పాలు నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.